సో ఈ ఎనర్జీ కారణం మీ ఇన్స్టింక్ట్స్ ఉన్నా కూడా ఇంపాక్ట్ లాంటి ఒక ప్రోగ్రాం ద్వారా ఇండియాలోనే ఎవరో చేయనటువంటి ఒక సర్వీస్ని గంపా నాగేశ్వరరావు గారు చేయటం నిజంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరికీ కూడా చాలా గర్వకారణం. గంపా నాగేశ్వరరావు గారు లాంటి ఒక వ్యక్తి ఒక నాలెడ్జ్ షేరింగ్ని, ఒక పర్సనల్ డెవలప్మెంట్, ఒక యువతలో వాళ్ళకు ఒక గైడెన్స్ దిక్సూచిలాగా మారటం అనేది నిజంగా ఆయన ఇంపాక్ట్ ప్రోగ్రాం చూసిన తర్వాతే నేను మా తెలుగు సినిమా ఫీల్డ్లో A to Z సినిమా వర్క్షాప్ అని ఒకటి కండక్ట్ చేయడం జరిగింది. దానికి నిజంగా ఆయన ఇన్స్పిరేషను. సో థ్యాంక్ యూ గంపా గారు, యూ ఇన్స్పైరింగ్ మీ అలాట్. అలాగే నేను యండమూరి వీరేంద్రనాథ్ గారి వెన్నెల ఆడపిల్ల నవల్ని హలో ఐ లవ్ యూ పేరుతో ఫస్ట్ సినిమా చేశానండి. అది నా ఫస్ట్ ఫిలిం. తర్వాత ప్రేమ కోసం విజయరామరాజు, పవన్ కళ్యాణ్తో గుడుంబా శంకర్ ఈ చిత్రాలు చేశాను. తర్వాత కన్నడలో నేనే ప్రొడ్యూస్ చేస్తూ డైరెక్ట్ చేసిన నమ్మ బసవ, అంతు ఇంతు ప్రీతి, కన్నడలో కూడా 2 సినిమాలు చేశాను. ఇప్పుడు మన కుర్రాళ్ళు అనే పిక్చర్ చేయడానికి కారణం ఏంటంటే ఒక ఐడెంటిటీ కోసం చేశానండి. నేను యువతని అందరూ కూడా వాళ్ళు సెల్ఫ్ ఓరియంటెడ్ అని, ఒక ప్రిన్సిపల్స్ లేని వాళ్ళుగా, కెరీర్ ఓరియంటెడ్ పీపుల్గా అందరూ చూస్తారు. అలాగే చాలా సినిమాల్లో వాళ్ళు ఏదో వన్ సైడ్ లవ్ అని క్యాంపస్ స్టోరీస్ తీసి ఒక పర్పస్ లేకుండా వాళ్ళ సెల్ఫిష్ మోటివ్ కోసమే బతుకుతారు అని చాలా సినిమాల్లో చెప్పడం నాకు బాధేసింది. 90% యువత ఎలా ఉన్నారో నాకు తెలుసు. 10% యువతను చూసి యూత్ అంతా ఇలాగ ఉంటున్నారని తీసే సినిమాలకి నేను బాధపడ్డాను చాలాసార్లు. సో 90% యువత ఎలా ఉన్నారో చూపించడం కోసమే మన కుర్రాళ్లే సినిమా, ద లేటెస్ట్ జనరేషన్, నేను ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేయడం జరిగింది. అది ఈ నవంబర్ 14న రిలీజ్ కాబోతోంది. సో ఫస్ట్ గంపా గారు నేను ఒక ప్రోగ్రాంలో చూశాను, జైహో అనే ప్రోగ్రాంలో. సినిమాలు చూడకండి, సినిమాలు చూస్తే మీకేమి ఉపయోగం ఉండదని ఒకసారి విన్నాను నేను. సో ఇలాంటి ఆయన దగ్గరికి వెళ్ళి మన కుర్రాళ్లే ఎందుకు తీస్తున్నానో ఈ స్టోరీ లైన్ ఏంటో చెప్పాలనిపించి ఒకసారి గంపా గారి దగ్గరికి వెళ్ళాను. సార్ మీరు సినిమాలు చూడొద్దని చెప్తున్నారు, ఫైన్, కానీ ఈ సినిమా చూడొచ్చో లేదో మీరు యూత్కి చెప్పండి అని చెప్పి నా స్టోరీ లైన్ చెప్పాను. సో ఈ సినిమాని చూడమని నేను ప్రత్యేకంగా ప్రమోట్ చేస్తాను, అంత గొప్ప సినిమా తీస్తున్నారు, నేను మీకు ఏం కావాలన్నా సపోర్ట్ చేస్తానన్నారు. సో ఆయన నాకు ప్రామిస్ చేసింది ఏంటంటే 5 లక్షల మందితో ఈ సినిమా చూపిస్తానని. సో అందులో 1 lakh చూసినా కూడా ఆయన గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్గా ఫీల్ అవుతాను ఈ సినిమాకి. సో ఈరోజు కూడా ఈ స్టేజ్ మీదకి అసలు సినిమా వాళ్ళని పిలవకూడని ఒక స్టేజ్ మీదకి మమ్మల్ని పిలవటానికి కారణం ఈ స్టోరీ లైన్ నచ్చి గంపా గారు మమ్మల్ని ఇక్కడ ఒక గెస్ట్గా పిలిచారు. నన్ను క్షమించాలి, ఈ సినిమాలో యాక్ట్ చేసిన అరవింద్ కృష్ణ కూడా రావాల్సి ఉంది, కాకపోతే ఒక అర్జెంట్ వర్క్ మీద ఢిల్లీ నిన్న ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్ళాడు. అలాగే హీరోయిన్ హెల్త్ బాగోని కారణంగా బెంగళూరు నుంచి రావాలి అమ్మాయి కూడా రాలేకపోయింది. నెక్స్ట్ టైం డెఫినెట్గా రిలీజ్ ముందు ఖమ్మం వచ్చి మిమ్మల్ని అందరినీ కలుస్తాం. రిలీజ్ ముందు మొత్తం ఈ జలాలన్నీ తిరుగుతాం. సో ఒక్కసారి మా సినిమా లుక్ ఎలా ఉంది, నాతో ఈ సినిమాలో ఒక లిరిక్ రాశాడు ఖమ్మం అబ్బాయి బీమ్స్, మ్యూజిక్ డైరెక్టర్ తెలిసే ఉంటుంది మీ అందరికీ. సర్ర సాంగ్ విన్నారా, తనే. తర్వాత బాబు రాంబాబు సాంగు అవన్నీ కంపోజ్ చేసిన తనే. మీ ఖమ్మానికే గర్వకారణం. బీమ్స్ చాలా ఎనర్జెటిక్ మ్యూజిక్ డైరెక్టర్. మా సినిమాలో ఒక సాంగ్కి లిరిక్ రాశాడు, చాలా అభిమానంగా వచ్చి నేను ఇంకొక సాంగ్ నేను చేస్తానని చెప్పి టైటిల్ సాంగ్ మన కుర్రాళ్ళు అంటూ సాంగ్ తనే కంపోజ్ చేశాడు, చాలా పాపులర్ అయింది టైటిల్ సాంగు. సో బీమ్స్ని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. బీమ్స్ కూడా వచ్చాడు ఇక్కడికి. బీమ్స్ గారు రావు. అందరు బాగున్నారా? ఇంతేనా? అందరు బాగున్నారా? సరిపోట్లా. అందరు బాగున్నారా? ఎనగేం సౌండ్ లేదు. సరే, నా పేరు భీమ్స్ అండి. నేను ఖమ్మంలోనే చదువుకున్నాను. మా ఊరు బయ్యారం. మీ అందరికీ నేను తెలియాలంటే, మీరందరూ నన్ను గుర్తుపట్టాలంటే చాలా ఎక్కువ మందికి తెలియదు.
100కు 99% మంది తెలియదు. సో నేను రాసిన ఫస్ట్ సాంగ్ వచ్చేసి ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే, ఓయ్ రాజు గుండెల్లో నువ్వే, ఓయ్ రాజు నిన్ను చూడకుంటే మనసాగదయ్యో, ఏ మంత్రం వేసావయ్యో, ఏయ్ రాణి వెన్నెల్లో నువ్వే, ఏయ్ రాణి పువ్వుల్లో నువ్వే, ఏ రాణి నిన్ను చేరుకుంటా మనువాడుకుంటా మనసంతా నీదేనమ్మో, ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే, ఓయ్ రాజు గుండెల్లో నువ్వే. దీని తర్వాత నేను మ్యూజిక్ డైరెక్టర్గా టర్న్ అయిన సినిమా నువ్వా నేనా. అందులో వయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే, వారే వహాలి బెర్రీ ఫోజులే, వయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే, వారే వహాలి బెర్రీ ఫోజులే, తోడ తోడ తోడా చేసింది నన్ను తుక్కుడ తుక్కుడ తుక్కుడా, ఆడ ఈడ యాడ నాళ్ళు తెల్వలేదు దీని జాడా, సర్రా సర్రా सर्रा ओ मेरा दिल लुट गई, सर्रा ओ मेरा दिल लुट गई. మీరందరు నాతో పాటు గొంతు కలపగలిగితే నాకు సంతోషం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇంపాక్ట్ గంపా సార్ ఇస్ నైస్. లాస్ట్ టైం విజయవాడకి వెళ్ళాము సేమ్ ఇదే ప్రోగ్రామ్కి. వీరశంకర్ సార్ వచ్చేసి చాలా నా అభిమాన దర్శకులు ఒకరు ఆయన. ఎందుకంటే శ్రావణ మాసం అనే సినిమాకి నేను పాట రాస్తున్నాను. ఆ టైంలో గుడుంబ శంకర్ సినిమా రిలీజ్ అయింది. సో సినిమాలో పాట రాసే అవకాశం వచ్చిన సంతోషపడాలా, నా ఫేవరెట్ హీరో సినిమా వచ్చిందో సంతోషపడాలా అని ఆలోచించినప్పుడు డెఫినెట్లీగా సినిమా పాట వదిలేసి నేను గుడుంబ శంకర్ సినిమా థియేటర్లో ఉన్నాను. చూస్తే ఫోన్ల మీద ఫోన్లు, పోసాని కృష్ణమురళి గారు, తర్వాత వందే మాతరం గారు. సో అంటే అంతలా ఇష్టపడ్డాను. అట్ ద సేమ్ టైం గుడుంబ శంకర్ ఫస్ట్ ప్రోమోస్ వచ్చాయి టీవీలో. ఖమ్మం రైల్వే స్టేషన్లో రోజు ట్రైన్ ఎక్కి ఇంటికి వెళ్ళి ట్రైన్ ఎక్కి స్కూల్ కాలేజ్ రావడం ఇదే కదా పని. సో ఫస్ట్ ప్రోమో వచ్చేసి నేను మన స్టేషన్లోనే చూశాను. డుమ్ 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 గుడుంబా 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 శంకర్. సో అంత ఇష్టం సార్ అంటే నాకు. అందుకే లాస్ట్ మినిట్లో ఈ సినిమాలో నేను జాయిన్ అయ్యాను. ఈ సినిమాలో వచ్చేసి మన కుర్రాళ్ళ టైటిల్ సాంగ్ ఉంటుంది, అండ్ హౌ ఆర్ యూ మై సో సో సోనా అని ఉంటుంది. అండ్ మీరు ఏ బాబు హే రామ్ బాబు, బాబు హే రామ్ బాబు, బుర్రా మిసం కిర్రు చెప్పుల నవ్వాబు, అరే బాబు ఓ రామ్ బాబు, బాబు హే రామ్ బాబు, ధమ్మిడి ధిమ్మిడి దరువులేసే గరీబు. విన్నారా విన్నారా? వెనక వైపు సౌండ్ లేదు. తినలేదా? తిన్నారా తినలేదా? అరే పొద్దున్నే ఏందిరా పొంగలి తినడం, పొంగలొచ్చింది ఎగిరైరా గాలి పడ్డం, డించక డించా కడిచా డించక డించా కడిచా డించక డించా కడిచా డించక డించా, ఏ పానీ పూరి మే దారు మిలావో, గోली सोडा में बुलेट लगावो, డించక డించా కడిచా డించక డించా కడిచా డించక డించా కడిచా డించక డించా, ఏ గుండెల్లో సరికొత్త రింగ్ టోన్ లేలో, ఆవాజు మిల్లాకే ఎక్ సాత్ బోలో 4 3 2 1 గో. పొద్దున్నే ఏందిరా పొంగలి తినడం, పొంగలొచ్చింది ఎగిరైరా గాలిపడం. చూసారా సినిమా? సినిమా చూడలేదా? గాలిపడం పాటలు విన్నారా? రీసెంట్లీ నా కొత్త ఆడియో వచ్చేసి జోరు. జోరు పాటలు విన్నారా? పోనీ ఆగడు పాట విన్నారా? నీ జంక్షన్లో నా ఫంక్షన్ పెడితే బిల్లో ఈల పెడతవే తల్లో. ఆ సాంగ్ నేనే చేశాను, ఆగడు. సో నెక్స్ట్ వచ్చేసి మన కుర్రాళ్ళేలో టైటిల్ సాంగ్. నా రిక్వెస్ట్ ఏంటంటే, నా జిల్లా ఫస్ట్ టైం మ్యూజిక్ డైరెక్టర్గా ఫస్ట్ టైం వచ్చా యాక్చువల్ నేను. అయితే మీ దగ్గర నుంచి రెస్పాన్స్ చూస్తుంటే అంతలా అనిపించట్లేదు. అంటే నేను పరాయి వాళ్ళ చూస్తున్నాను నన్ను. ఇదే భక్త రామదాస్ కళాక్షేత్రంలో జోనా మెమోరియల్ ఆర్ట్స్ వాళ్ళు పెట్టినప్పుడు ఎలా ఉండేది? సాలిడ్గా ఉండేది, పైకప్పు లేచేది. ఇప్పుడేందో చాలా డీలాగా నీరసంగా. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది చెప్పుంటారు నాకు తెలిసి, చాలామంది అది ఏది మిమ్మల్ని మోటివేట్ చేసే యాక్టివిటీ వాటి గురించి చాలామంది చెప్పుంటారు కదా.
కానీ మీరు ఇంత డీలాగా ఉంటే నాకు నచ్చట్లేదు. సరే ఏది సో ఒకసారి మీరందరూ నాతో మన 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 కుర్రాళ్ళే, మన 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 కుర్రాళ్ళే. ఇప్పుడు అరవాలి, నాతో పాటు అరవాలి. రెడీయా? సే వన్, వన్ అనండి. సే వన్, వన్, సే టూ, టూ, సే త్రీ, త్రీ, సే ఫోర్, ఫోర్. మన 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 కుర్రాళ్ళే, మన మన కుర్రాళ్ళే, మన 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 కుర్రాళ్ళే, మన మన కుర్రాళ్ళే, మన 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 కుర్రాళ్ళే. సౌండ్ సరిపోవట్లేదు. మన 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 కుర్రాళ్ళే, సే మన 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 కుర్రాళ్ళే. పొద్దున్నే ఏందిరా పొంగలి తినడం, నాతో పాటు మీద డించగనాలి. మరి పొంగలొచ్చింది ఎగిరైరా గాలిపటం, డించక డించక డించాక డించా. సో మన కుర్రాళ్ళ గురించి ఎందుకు ఈరోజు ఖమ్మం వచ్చానంటే, మ్యాటర్ ఏంటంటే, మన కుర్రాళ్ళు అనేది ఒక సామాజిక బాధ్యతతో కూడుకున్న సినిమా అండి. విద్యార్థులకు, పెద్దవాళ్లకు, చిన్న పిల్లలకు సామాజిక బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరికి సంబంధించిన సినిమా. మట్టి కోసం, మనం నిలబడ్డ ఈ నేల కోసం, మనకున్నటువంటి సంస్కారం కోసం, మనకు దక్కాల్సిన గౌరవం కోసం నిర్మించిన సినిమా ఇది. సో ఈ సినిమాలో వర్క్ చేసినందుకు గర్వపడుతున్నాను. అట్ ద సేమ్ టైం ఖమ్మం జిల్లాకు వచ్చినందుకు, నా జిల్లా వచ్చినందుకు, నా జిల్లా ప్రజలందరి మధ్యన చాలా థ్యాంక్స్ అందరికీ. సార్ స్పెషల్ థ్యాంక్స్ సార్ మీకు. యాక్చువల్లీ నేను ఈ సినిమాలో పాట ఒకసారి పాడి వినిపిస్తాను మీ అందరికీ. సార్ చాలు సార్, చాలు సార్ మాట. లంచ్ టైం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సార్, మాట్లాడతాను. సో గంపా గారికి వన్స్ అగైన్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇలాంటి డయాస్లో మీ అందరితో ఇంటరాక్ట్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. విజయవాడలో కూడా మొన్న మమ్మల్ని గెస్ట్గా ఆహ్వానించారు, అక్కడ కూడా ఇంతే ఎనర్జెటిక్గా రెస్పాన్స్ చూపించారు. సో స్టార్ హీరోలకి సినిమాలు ఎలాగున్నా, స్టార్ హీరోల అభిమానులు ఎలా అయితే సినిమాలు చూస్తారో, ఇది ఒక కన్విక్షన్ తోటి, ఒక కమర్షియల్ వైబుల్గా మంచి మ్యూజిక్ 7 సాంగ్స్ తోటి 7 మ్యూజిక్ డైరెక్టర్స్ చేశారండి ఈ సినిమా ఫస్ట్ టైము. ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేశారు. సినిమా కథ విని అందరు ఇన్స్పైర్ చేసిన సినిమా. సో మీ అందరి సపోర్ట్ ఉంటే మన తెలుగు సినిమా స్టాండర్డ్ పెంచే కథలు, మాలాంటి వాళ్ళు, నాలాగా ఐడియాలజీ ఉన్నవాళ్ళు మంచి మంచి సినిమాలు నిర్మించడానికి వీలవుతుంది. సో ఐ అపీల్ టు యూ, మంచి సినిమా, ఫీల్ గుడ్ మూవీల్ని ఆదరించండి. మిమ్మల్ని నమ్మి తీసే సినిమాలు, మంచి ఉత్తమాభిరుచి ఉన్న ప్రేక్షకులు నమ్మి ఈ సినిమాలు తీస్తాం. సో మీరు ఇచ్చే సపోర్ట్ వల్లే మరిన్ని మంచి సినిమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ అండ్ వాచ్ మనకున్న మూవీ అండ్ November 14. ఒక టానిక్ లాగా మీరు ఇచ్చే అభిమానం ఎప్పుడు మాకు చాలా ఎనర్జీ లెవెల్ తీసుకెళ్తుంది. సో డోంట్ మిస్ మనకున్న మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ గుడ్ వీరశంకర్ గారు. అండ్ మీరు అంటే శుభప్రదం, మీరు ఇంతమంది యువతి యువకుల మధ్య మీ యొక్క మూవీని లాంచ్ చేయడానికి ఒక చిరు ప్రయత్నం చేశారు. డెఫినెట్గా ఈ ఇంపాక్ట్ 3 days నుంచి చాలా పవర్ఫుల్ అయిపోయింది ఈ క్యాంపస్. ఈ పవర్ఫుల్ క్యాంపస్ నుంచి మీకు ఇచ్చిన బ్లెస్సింగ్స్తో డెఫినెట్గా మీ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ కాబోతుంది. వి విష్ యూ ఆల్ ది బెస్ట్ మిస్టర్ వీరశంకర్ గారు. ప్లీజ్ సే ఆల్ ఆఫ్ యూ విష్ యూ ఆల్ ది బెస్ట్. విష్ యూ ఆల్ ది బెస్ట్ వీరశంకర్ గారు. Very good, sir. And we also should encourage the local talent, Mr. Beams from Bayaram. Beams garu. Beams, Bayaram, Bayaram, Bayaram. Bayaram అంటే అన్ని అమ్మేసుకోరు కదా. Congratulations, Beams garu. We are really very happy to see you here because Khammam జిల్లా కూడా చలనచిత్ర రంగంలో అత్యంత శరవేగంతో ముందుకు తీసుకెళ్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. And we wish you all the best, sir. Definitely గా మీకు మంచి ఫ్యూచర్ ఉంది. మన కుర్రాళ్ళే సినిమాకి స్టోరీ కాంట్రిబ్యూటరు, ఎడిషనల్ డైలాగ్స్ రాసి నాకు ఎంతో సపోర్ట్ చేసిన మధు గారు. Congratulations, Madhu garu, and we wish you all the best.